ఇక్కడ ఒకటి ఎయిర్ లేడింగ్ చేస్తాను, అది చూపిస్తాను. సో ఎయిర్ లేయింగ్ అంటే ఏం చేసావు ఇక్కడ చూపెట్టి నాకు ఒకసారి. చూడండి ఇక్కడ ఎయిర్ లేడింగ్ చేస్తాయి కొమ్మని. ఇక రూట్స్ వస్తున్నాయి ఇక చూడండి, ఇక్కడ కనపడిందా రూట్స్ వస్తున్నాయి. ఇప్పుడు తీసేయమంటే తీసేస్తాను, రూట్స్ వస్తున్నాయి. సో ఎప్పుడు తీయాలి దాన్ని యాక్చువల్ గా? ఎప్పుడంటే దీని రూట్స్ బయటికి కనపడుతున్నాయి, రూట్స్ కనపడుతున్నాయి బయటకు వచ్చాక. ఓకే ఫైన్. అసలు ఎయిర్ లేయింగ్ ఎలా చేస్తారు? ఎలాగంటే ఇది కొమ్మ అనుకోండి, ఎయిర్ లేడింగ్ కి ఏ ఫ్రూట్ ప్లాంట్ కూడా చేయొచ్చు. ఈ కొమ్మకి మనకి ఉంటది మన బ్లేడ్, ఇది లోపల పార్ట్ ఉంటది చూడు వైట్ గా, అక్కడ వరకు మొత్తం జిగిరేయాలి. ఇది మొత్తం ఇలాగా రౌండ్ గా ఇంతవరకే జిగిరేసినప్పుడు కొంచెం అలోవెరా జెల్లి పెడతారు రూట్స్ రావడానికి. రూట్ హార్మోన్ పొడి వేయను, వేసి తర్వాత వడిమి కాంపోస్ట్, అక్కడ కోకోపీట్ బ్యాగ్ చూసారా, అది ఇట్లాంటి లేడింగ్ కోసమే. కోకోపీట్ అస్సలు వాడడం మట్టిలోకి వాటర్ ఎక్కువ అవుతుంది కదా. కోకోపీట్ వేసి ఈ ఒక పాలిథిన్ కవర్ తీసుకొని, ఇది దారం ఉందా ఇలా మొత్తం మంచి గట్టి చుట్టేసి దారంతో గట్టి చుట్టేయాలి. వాటర్ ఉండాలి దాంట్లో, వర్మీ కాంపోస్ట్ లో కోకోపీట్ లో కొంచెం వాటర్ వేసి కట్టాలి, లేకపోతే రూట్స్ రావు. సో అది గట్టిగా ఎయిర్ పోకుండా కట్టేసుకోవాలి. అంటే పైన ఈ లేయర్ తీసేస్తే సరిపోతుందా? ఈ లేయర్ తీసేసినా సరిపోతుంది. ఇంకోటి కూడా ఉంది మెథడ్. ఇలాంటి ఇట్లా కొమ్మల దగ్గర ఇట్లా ఉంటాయి కదా, ఇవి ఇలా ఇది మట్టి అనుకోండి, కింద ఇలా పెట్టేసి దీనిపైన మట్టి వేసేసినా ఇది పెరుగుతుంది. ఈ కొమ్మ కట్ చేసుకొని ఇంకో ప్లాంట్ చేసుకోవచ్చు. మదర్ నేచర్ లో కూడా డైరెక్ట్ వచ్చేస్తూ ఉంటాయి కొన్ని. వెరీ గుడ్, సూపర్.